పార్ట్స్ అండ్ హోల్స్లో. సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/7. 5/7కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ కావాలట విత్ న్యూమరేటర్ 35 అని చెప్తున్నారు. 5/7 అని రాయాలి, న్యూమరేటర్లో నేను 35 రాయాలి. అలా అయితే డినామినేటర్లో ఎంత రాయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు 5ని 7 టైమ్స్ 35, న్యూమరేటర్ని 7 టైమ్స్ చేసావు కాబట్టి డినామినేటర్ని కూడా 7 టైమ్స్ చేయాలి. 5 7s are 35, 7 7s are 49. సో ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 5/7 is equal to 35/49. ఓకే, అలాగే డినామినేటర్ ఈసారి 56 అని చెప్తున్నారు. 5/7 is equal to డినామినేటర్ 56, న్యూమరేటర్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 7 టేబుల్లో 56 ఎప్పుడు వస్తుంది? 7 8s are 56. సో న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేసి డినామినేటర్ని కూడా 8తో మల్టిప్లై చేసావనుకో 7 8s are 56, 5 8s are 40. ఇప్పుడు 5/7కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ విత్ డినామినేటర్ 56 ఎలా రాయొచ్చు? 40/56 అని రాయొచ్చు. ఓకేనా?